ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి ప్రతి వారికి ప్రభు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసినప్పుడు దేవుడు భూమికి సృష్టికర్త మరియు ప్రభు అన్నాడు అని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక సృష్టికర్త అంటే భూమిని, ఆకాశాన్ని, లోకమును సృష్టించినటువంటి దేవతి దేవుడు అనేటువంటి అర్థం అక్కడ మనకు వస్తుంది. ఆది కాండములో, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచన భాగంలో ఈ విషయం ఒకసారి మనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని జ్ఞాపకం చేశాడు. కనుక దీనికి రూపం లేనప్పుడు దేవుడు చేసిన దాన్ని సృష్టించాడు, దానికి పునాది వేశాడు. ఆ పునాది స్థిరమైనటువంటి పునాది అని మరొక గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కనుక దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక శక్తి అనేటువంటిది గ్రంథం మనకు చూపిస్తుంది. రూపం లేనటువంటి శక్తిమంతుడు. కనుక ఆ మహాదేవుణ్ణి మనం తగ్గించడం కానివ్వండి, ఆ మహాదేవునితో స్నేహబంధాలు లేకుండా జీవించడం కానివ్వండి, అది మానవ జాతికి మంచిది కాదనేటువంటిది ఈ గ్రంథం చెబుతుంది. కనుక నేనే ఈ లోకాన్ని సృష్టించాను, భూమిని సృష్టించాను, ఆకాశాన్ని సృష్టించానని చెప్పేటువంటి దేవత దేవుడు ఎవరు అంటే ఈ మహాదేవుడు, యెహోవా దేవుడు అనే గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలోని 13వ వచన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాడు. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయంలో 19వ వచనంలోని జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు అని జ్ఞాపకం చేశాడు. కనుక జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని చెప్పాడు. కనుక ఏ జ్ఞానం సంపాదించాలని చూస్తే మొట్టమొదటి మానవులను ఇరువురిని గూర్చి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దైవ జ్ఞానం వేరు, మానవ స్వభావ సిద్ధాంతాలతో కూడినటువంటి జ్ఞానం వేరు. ఈ మానవ స్వభావ సిద్ధాంతాలు స్వయంగా అపవాద చేత ఏర్పడినటువంటి జ్ఞానము. కనుక ఈ జ్ఞానము కాదు సంపాదించేది. మనము ఆ సృష్టికర్త అయినటువంటి దేవతి దేవుని యొక్క జ్ఞానాన్ని సాధించాలని, సంపాదించాలని జ్ఞాపకం చేస్తుంటాడు భక్తుడు సొలొమోన్ రాజు గారు. కనుక అలాగూ చేసినప్పుడు ఆ మనిషి ధన్యుడవుతాడని గ్రంథం తెలియపరుస్తుంటుంది. అందుకనే మనం ఇంకా చూసినట్లయితే అపొస్తలుల కార్యగ్రంథంలోని 17వ అధ్యాయంలోని కొత్త నిబంధనలోని సంఘ చరిత్రలో ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథంలోని 17వ అధ్యాయం 24వ వచన భాగంలోని ఒక చక్కటి వాక్యాన్ని పౌలు భక్తుడు మరి సంఘ చరిత్రలోనే తెలియపరుస్తూ ఉంటాడు. 17వ అధ్యాయంలో 24వ వచనంలోని జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానేనని ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. కనుక జగత్తని, దానిలో ఉన్నటువంటి యావత్తుని కూడా సృష్టించినటువంటిది ఎవరు అంటే దేవుడేనని జ్ఞాపకం చేశాడు. ఈ దేవుడు ఏమైనాడంటే ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కనుక ఆ ఆత్మ ఎలాంటిదంటే మహాశక్తి కలిగినటువంటి ఆత్మ. కనుక ఆ మహాదేవుని యొక్క సృష్టి ఈ భూమి యావత్తు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దీని పట్ల ఆలోచన కలిగి ఈ సత్యాన్ని గ్రహించి ఈ గ్రంథాన్ని బాగుగా వివరణగా తెలుసుకోగలిగితే మనకి స్పష్టంగా సంపూర్ణమైనటువంటి ఒక నిజాయితీ లేక నిరూపించబడేటువంటి నిజాలు మనకి గ్రంథంలో దొరుకుతూ ఉంటాయి. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడండి. కీర్తన గ్రంథంలోనే 24వ అధ్యాయంలో 1వ వచన భాగంలో చూసినప్పుడు అక్కడ దావీదు మహారాజు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచన భాగంలోనే చూసినప్పుడు అక్కడ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అనేది జ్ఞాపకం చేశాడు. ఇదంతా యెహోవా సృష్టి. యెహోవా అనగా దేవుడు అని అర్థమిస్తుంది. కనుక దీని పట్ల కూడా చాలామంది చాలా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. కానీ దేవుని యొక్క సృష్టి అని ఇక్కడ గ్రంథం మనకి జ్ఞాపకం చేశారు. కనుక చరిత్రను మార్చి ఈరోజు బోధ చేస్తే చరిత్ర కాదండి. చరిత్రగానే ఉండాలి. ఆ ఉన్న చరిత్రనే మనము యోగ్యకరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆ గ్రంథం మనకు తెలియజేసి ఉంటుంది. కనుక ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండము 9వ అధ్యాయంలోని
29వ వచన భాగంలో చూసినప్పుడు అక్కడ ఒక మోషే అతన్ని చూసి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుదును అని జ్ఞాపకం చేశాడు. కనుక ఆయన వైపు ఎందుకు ఎత్తాలా చూస్తే ఇప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. కనుక వీటన్నిటిలో ఉన్నటువంటి రుజువులు ఏంటి అంటే నేనే దేవుడును, నేనే సృష్టించాను, నేనే మానవుల యావత్తుని సృష్టించానని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ చాలామంది భక్తులు సొలొమోను రాజు గారు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు, అలాగే దావీదు మహారాజు గారు, ఇర్మియా భక్తులు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు. కనుక దేవుని వైపు చేతులు ఎత్తి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ప్రతి అవసరతను మానవునికి తీరుస్తాడని, మానవుడి పట్ల తన సంకల్పం నెరవేరాలని కోరిక దేవునికి ఉందని జ్ఞాపకం చేశాడు. ఏమిటి కోరిక అని చూసినట్లయితే దేవునికి మానవుడి మీద ఉన్నటువంటి కోరిక ఏంటంటే మానవుడు మొట్టమొదటిసారి దైవ స్వరూపంలోని నిర్మించబడి ఆత్మ సంబంధంగా జీవించాడు. కానీ దురాత్మ చేత అవ్వమ్మ గారి చేత ఏమైందంటే మనసు మార్చుకొని నిబంధన మీరి దేవుని యొక్క ఆజ్ఞని మీరినటువంటి సందర్భాలు మనం ఆదికాండములో చూస్తూ ఉంటాం. కనుక అలా చూడటం వలన మీరటం వల్ల జరిగింది ఏంటి అంటే ఈ యొక్క లోక జ్ఞానం అనేటువంటిది మానవుడిని ఆవరించింది. అప్పటి నుంచి మానవుడు దైవత్వానికి దూరం అయిపోయాడు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే అవ్వ ఆదములైనటువంటి ఇరువురిని ఆ చోటు నుంచి అంటే ఏదేను వనములో నుంచి బయటికి తీసి గెంటి వేసి ఏదేను వనము ఆ యొక్క ప్రాంగణం చుట్టూ ఏం చేశాడంటే ఆయన అగ్ని ఖడ్గాలు పెట్టాడు. అగ్ని జ్వాలలు ఖడ్గాలు పెట్టి వాళ్ళు ఏనాటికి మనసు మార్చుకొని ప్రాంతాలు రాకుండా వారు బయటనే ఉండాలని గెంటి వేసిన సందర్భాలు కనపడుతున్నాయి. మరి దేవుడు గెంటి వేస్తాడా? దేవుడు ప్రేమించాలి కదా అంటే ప్రేమతోనే గెంటి వేశాడు. కారణం ఏంటంటే తప్పు చేసినటువంటి కుమారుడు గద్దించేటువంటి పరిస్థితి తండ్రికి కుమారుడికి ఎలా ఉంటుందో అలాగే దేవునికి ఆ మానవుడికి అలా ఉంది. కనుక అప్పుడు ఏమి ఆజ్ఞాపించి పంపించాడు అంటే ఆదాము నువ్వు భూమిని సేద్యము చేసి నీ చెమటొడిసి కష్టపడి పంట పండించి నీ భార్యని పరిపాలించు అని ఆజ్ఞాపించాడు. అలాగనే అవ్వమ్మ గారికి ఏం ఆజ్ఞాపించాడంటే అవ్వ నీవు నీ భర్తతోనే సాంగత్యం చేసి పిల్లలకు కానీ భూమిని నింపు అని ఆజ్ఞాపించాడు. కనుక ఇది ఎక్కడ చేయాలంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఏదోని వనములో కాదు, జీవవృక్షం అనేటువంటి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు ప్రాంతంలో కాకుండా ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించి అక్కడ నివాసాలు, అక్కడ మానవ జాతి అభివృద్ధి చెందినట్లుగా గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యముగా మనం నేర్చుకొని దాని ప్రకారముగా జీవిస్తే దేవుడు మనకి ఏది కొదవ కాక సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదుము అని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ముగింపుగా నేను ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తానండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 28వ వచన భాగాన్ని చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమని పౌలు గారు రోమపట్టణ క్రైస్తవులు తెలియజేశారు. ఇది నెడివేర్పు కార్యక్రమాలు, దైవ సంకల్పంలోనికి వెళ్ళిన తరువాత జరిగేటువంటి కార్యక్రమాలు. మానవుడు భూమి మీద నుంచి దైవత్వంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దైవత్వంలోకి వెళ్ళిన తర్వాత భూమి మీద తాను అన్ని విషయాలలోని ఆర్థికంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఈ వాక్యం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. కనుక ఇలా మనం దేవుణ్ణి మరి కొనియాడటంలోని, దేవుని వెంబడించడంలోని, దేవునితో కలిసి బ్రతికేటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే తన సంకల్ప ప్రకారముగా మనము తనను హత్తుకొని జీవించేటువంటి భాగ్యము ఈ ప్రకారముగా వర్తిస్తుందని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభునామములు మీ అందరికీ వందనములు తెలియజేస్తుంటుంది.